ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంకులో చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ నియామకం చేసింది. ఇప్పుడు ఈ వివాదం పైన కొత్త చర్చ మొదలైంది. పురాణ ప్రవక్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించటం నిరాశ కలిగించిందంటూ 30 మంది ప్రముఖులు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రభుత్వ నియామక నిర్ణయంపై పునరాలోచన చెయ్యాలని వారు కోరారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకంపై ఇప్పుడు అనవసరం లేని కొత్త చర్చ మొదలైంది. విద్యా విలువల సలహాదారుగా పౌరాణిక ఉపన్యాసకులను నియామకం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గేయానంద్ అధ్యక్షతన ఆన్లైన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు చాగంటి నియామకం పైన చర్చించారు, నిరసన వ్యక్తం చేశారు. ఈ నియామకం పైన పునరాలోచన చెయ్యాలని కోరుతూ సమావేశంలో పాల్గొన్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సినీ దర్శకులు సి ఉమామహేశ్వరరావు, న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో సహా పలువురు ప్రముఖులు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు. పురాణ యుగంలో గాక కూటమి ప్రభుత్వం ఆధునిక ఆంధ్రప్రదేశ్ ను నిర్మిస్తుందని ఆశిస్తున్న తమకు విద్యార్థుల నైతిక విలువల కోసం పురాణ ప్రవక్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. విద్య, వైజ్ఞానిక, సామాజిక రంగాల్లో చిరకాలంగా పనిచేస్తున్న తాము ఈ లేఖ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. నైతిక విలువలు లేని ఏ రంగమైనా పతనం అవుతుందని ఎన్నో సాక్ష్యాలు మనకు నిరూపించాయి. పురాణాలను ఇంకా చిన్న చూపు చూస్తున్న వారు మిగిలిన మత గ్రంథాల విషయాలను ఏమాత్రం లేవనెత్తరు. కానీ కోట్లాది మంది ప్రజలు చాగంటి గారి చెప్పే నీతి సూత్రాలను, ధర్మ సూక్ష్మాలను, మానవ విలువలను, జీవిత సత్యాలను ఎలాంటి సంశయం లేకుండా అనుసరిస్తున్నారు అన్నది ప్రజల మాట. అలాగే చాగంటి గారు ఎలాంటి మచ్చలేని మానవ జీవన చైతన్య దీపిక అనే విషయం కూడా కోట్లాది మందికి తెలుసునని ప్రజలు అంటున్నారు. మానవుడు ప్రకృతి రహస్యాలను ఒక్కోదాన్ని గుప్పెట్లోకి తెచ్చుకొని అంతరిక్షపు అంచులకు చేరుకుంటున్న కాలంలో కూడా సైన్స్ అందని ఎన్నో అంశాలు ఇప్పటికీ అనేక ఉన్నాయి. పురాణాలు మానవ జీవితానికి ప్రయోగశాల లాంటివి. ఏది ధర్మం, ఏది అధర్మం, కుటుంబ విలువలు, మానవ జీవిత సాఫల్యత, టెక్నాలజీని ధర్మబద్ధంగా ఎలా వాడుకోవాలి, ఇలా అనేక విషయాలను రామాయణ, భారత, భాగవతాదులు వివరించాయి. ఇప్పుడు ప్రపంచమంతా హైందవ ధర్మం వైపు పరుగులు తీస్తున్న ధోరణికి కనిపిస్తుంది. మన ఆచార వ్యవహారాలను వారు అనేక సందర్భాల్లో ఆచరించటం, పాటించటం చూస్తున్నాం. మన భవిష్యత్ తరాన్ని పురాణంలోని నైతిక విలువల పట్ల జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రిస్టియన్ల పవిత్ర గ్రంథంలో సామెతల అధ్యాయంలో ఒక కొటేషన్ ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పండి, వాడు వృద్ధుడైనా దాని నుండి తొలగిపోడు అని. విమర్శకులు పనిగట్టుకొని రాసే లేఖల్లో వారి సొంత అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ కోట్లాది మంది కూడా వీరికి లాగానే అభిప్రాయాలుంటాయన్న నిజం విస్మరించరాదు. భారతదేశంలో అనాదిగా ధర్మబద్ధమైన మార్గాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. తండ్రి మాటను జవదాటని శ్రీరాముడు, అధర్మాన్ని అణిచివేసే శ్రీకృష్ణుడు, మదించిన రాక్షసులు సామాన్యులను భయకంపితులను చేస్తుంటే వారిని వేటాడి తుదముట్టించిన దుర్గాదేవి, ఇలా భరత జాతిని చైతన్యపరిచినవే పురాణాలు. ఎప్పుడైతే మనం గాని మన వారసులు గాని వీటి నుంచి బయటపడి ఆధునికత పేరుతో ప్రవర్తిస్తారో అది సమాజ హితం కాదు అంటున్నారు ప్రజలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండండి, నేర్చుకోండి, సమాజానికి హితం చెయ్యండి అనేది మన సంస్కృతి. అందుకే వందల సంవత్సరాలు ఇతర దేశస్తులు వచ్చి మనపై ఎన్నిసార్లు దాడులు చేయగలిగినా నిలబడ్డ జాతి మన భరత జాతి. ఈ జాతి ఆధారం రామాయణ, భారత, భాగవతాదులు, వాటిని ప్రతి తరానికి అందించే పుణ్యాత్ములు. అందుకే సీఎం చంద్రబాబు తీసుకున్న సంస్కారవంతమైన నిర్ణయం సరైనదే.